ఎవ్రీవన్ మేము ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో కమ్యూనిటీలో మీరందరి కోసం ఈ వీడియో అయితే పెడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. కమ్యూనిటీలో అయితే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నామండి. ఇక్కడ మేము ఎంపీ థియేటర్ దగ్గరే ఇది ముందు అరేంజ్ చేసుకున్నారు బిల్డర్ వాళ్ళును. ఇక్కడ అందరూ వచ్చేసారండి ఫ్యామిలీస్‌తోని. ఇక్కడైతే పిల్లలు కూడా ఫ్యాన్సీ డ్రెస్ అంటే వాళ్ళకి ఎవరికైతే నచ్చిందో వాళ్ళైతే ఇలా యేసుకొని వచ్చారు. ఇందులో మా పాప కూడా ఉంది. మా పాప పోలీస్ డ్రెస్ అయితే వేసుకుంది. ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయాక అందరూ అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడైతే మాస్ డ్రిల్ చేశారండి. పిల్లలందరూ కూడా మొత్తం కమ్యూనిటీ చుట్టూ కూడా తిరిగి మాస్ డ్రిల్ అయితే చేశారు. పిల్లలు బాగా నైట్ అంతా కష్టపడి డ్రిల్ అయితే నేర్చుకున్నారండి. ఇండిపెండెన్స్ చాలా మెమరబుల్ ఎందుకంటే చాలా బాగా జరిగిందండి ఇండిపెండెన్స్ డే. కమ్యూనిటీలో మొత్తం చాలా ఫ్యామిలీస్ వరకు వచ్చి అందరూ ఎంకరేజ్ చేశారు. బానే అయింది. పిల్లలైతే చెప్పక్కర్లేదండి. అంతా వాళ్ళే ఎంజాయ్‌మెంట్ అంతా కూడాన. ఈరోజు 3 డేస్ హాలిడేస్ ఇచ్చారు గదా! అందువల్ల హాలిడే వల్ల స్కూల్ కూడా అందరికీ సెలవొచ్చిన వల్ల పిల్లలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ అయితే స్కూల్‌కెళ్ళే టైం అది. స్కూల్‌కైతే ఎవరు వెళ్ళలేదు కదా! ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ ఇండివిడ్యువల్‌గా ఫోటోస్ అవి తీసుకుంటూ మాస్ డ్రిల్ అయితే చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇక్కడ యాంఫీథియేటర్‌లో అందరిని కూర్చోబెట్టి వీళ్ళకైతే స్వీటు, హాటు ఇచ్చారు అందరూను. వీళ్ళైతే తింటూ ఇక్కడ అయితే మేము యాంఫీథియేటర్‌లోనే పిల్లలందరినీ కూర్చోబెట్టి అక్కడే సాంగ్స్ అలాగే డాన్స్ అన్నీ ఏసారు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేశారు. అలాగే ఇక్కడైతే ఇండివిడ్యువల్‌గా ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయాక. అందరూ దేశభక్తి అనేది ఈరోజు ఒక్కరోజే కాకుండా ఎప్పుడూ ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఇదే రోజు మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ఎప్పుడు దేశంకి సంబంధించిన సాంగ్స్ పిల్లల చేత పాడించడం, పెద్దవాళ్ళు పాడించడం అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడూ నిత్యం వాళ్ళకి అన్నీ నేర్పుతూ ఉండాలి. ఇది నా ఒపీనియన్ అండి. పిల్లలందరూ అయితే ఇలాగ ఎంజాయ్ చేసేశారు. వీళ్ళందరూ ముందే ఒక గ్రూప్ తయారు చేసుకొని పిల్లలందరూ కూడా మాస్ డ్రిల్ అలాగే సాంగ్స్ అన్నీ బాగా నేర్చుకున్నారు. చూసారా చాలామంది పిల్లలైతే స్కూల్స్ లేని వల్ల అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా జరిగిందండి ప్రోగ్రామ్ అయితే. దేశభక్తి పాటలైతే పిల్లలు చాలా బాగా పాడారు. అలాగే సాంగ్స్‌కి డాన్స్ కూడా వేశారండి. అదైతే నేను యాడ్ చేయలేనట్లు ఉన్నాను. చూడండి ఇక్కడ. ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయాక ఇక్కడే స్పెండ్ చేసామండి టైము. అందరూ కూడా కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టుకున్నారు. ఇలాగ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేసేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.